శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధించగలుగుతారు. వచ్చినటువంటి ఆఫర్ కానీ లేకపోతే వచ్చినటువంటి ఉద్యోగంలో ఆనందానికి గురి చేస్తుంది. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, కుటుంబ వృద్ధి, నూతన గృహ కొనుగోలు విషయాల్లో అనుకూలత అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి విషయాల్లో ముందడుగు పడుతుంది. మరియు అదేవిధంగా పోలీస్ పంచాయతీలు, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది రాహుగ్రహ సప్తమంలో ఉన్నందువలన అది వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి దుర్గాదేవిని పూజించడం, ఈ యొక్క కార్తీక మాసంలో శివాభిషేకంలో కుంకుమని ఈ యొక్క పాలలో కొంచెం కలిపి శివాభిషేకం చేసినట్లయితే అర్చించినటువంటి కుంకుమని, దుర్గాదేవికి అర్చించినటువంటి కుంకుమని పాలలో కలిపి ఆ శివాభిషేకం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు.